వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి చిన్న వీడియో క్లిప్ చూడండి ఒకసారి. ఎక్కడ మీ ఇల్లు? చెప్పు చెప్పు, ఏం చేసావు చెప్పు. మటర్ చేశానండి. ఆ, సుందరబాద్ దగ్గర వెళ్ళింది. ఆ, మన దగ్గర ఆ, మౌనిక కూల్ డ్రింక్ షాప్ ఉంది. ఆ, దాని పక్క బిల్డింగ్ ఆ, ఏసీ రిపేర్ ఉంది. ఆ. దాని పైన బిల్డింగ్ మాట. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవట్లకి? మా అమ్మకి మా తమ్ముడికి. ఆ, నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. ఆ, కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది ఏదో. అది మనుషులు కాదు. ఈ వీడియో మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ చూసే ఉంటారు, కానీ నిజంగానే వాళ్ళ మమ్మీ అండ్ బ్రదర్ దెయ్యం పట్టిందా లేదనేది ఈ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళు మొత్తం 4 మెంబర్స్. వాళ్ళ అమ్మ పేరు మహాలక్ష్మి, తమ్ముడు పేరు రవితేజ, వీళ్ళకి ఒక సిస్టర్ కూడా ఉంది, తను బెంగళూరులో ఉంటుంది. సో ఫస్ట్ అబ్బాయి పేరు శ్రీనివాస్. వాళ్ళ నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు. సో ఆ విషయాన్ని ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తను డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. అప్పటి నుంచి మెంటల్ ఇల్నెస్ తో బాధపడుతున్నాడు. అయితే లాస్ట్ మండే మార్నింగ్ పోలీస్ స్టేషన్ కాల్ చేసి, నేను ఇట్లా మా మదర్ని అండ్ బ్రదర్ని చంపేశాను, వాళ్ళు దెయ్యాలు, నేను ఎలా సరెండర్ అవ్వాలని చెప్పి పోలీస్ స్టేషన్ కాల్ చేశాడు. ఏం చేస్తారు మీ అమ్మగారు? దెయ్యం సార్ పీకున్నట్టుంది. మీ తమ్ముడు? ఆడు దెయ్యమే సార్. ఆ, ఈ హత్య మండే మార్నింగ్ అరౌండ్ 1 to 3 AM మధ్యలో జరిగింది. ఈ శ్రీనివాస్ వాళ్ళ మదర్ని అండ్ వాళ్ళ తమ్ముడిని ఎలా చంపాడంటే కత్తితో కడుపులో పొడిచి చంపాడు. స్పాట్కి వెళ్ళిన పోలీసులు చూసి వాళ్లే తట్టుకోలేపారు, ఎందుకంటే వాళ్ళ మదర్ పొట్ట మొత్తం చీలిపోయి ఉంది. వాళ్ళ తమ్ముడు పొడిస్తున్నప్పుడు ఆ పొట్ట చాలా గట్టిగా ఉందంట, లైక్ రాయిలాగా ఉందంట. సో ఆ వీడియోలో శ్రీనివాస్ చెప్పాడు. ఇక్కడ వరకు నేను న్యూస్ అయితే ఇది, కానీ శ్రీనివాస్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోవిడ్ టైంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పాను కదా, అప్పటి నుంచి శ్రీనివాస్ ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ తమ్ముడు మరియు వాళ్ళ అమ్మగారు ఇద్దరు దెయ్యాలని, తన మనసులో ఏమనుకుంటున్నారో వాళ్ళకి ముందరే తెలిసిపోతుందని అదొక రకమైన సైకలాజికల్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. పోలీసులు ఇతనికి నిజంగానే ఈ మెంటల్ ఇల్నెస్ ఉందా లేదా ఏదైనా పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళని చంపేశాడా అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. త్వరలోనే మనకు ఆ న్యూస్ కూడా బయటకు వస్తుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ ఇంపాక్ట్ తన మీద ఎంత పడిందో సో వాళ్ళ బంధువులు కానీ పేరెంట్స్ కానీ తెలుసుకుపోవడం. రెండోది, అతని మెంటల్ హెల్త్ బాగున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తనని రూమ్లో పెట్టి లాక్ చేశారు. సో ఆ ఇంపాక్ట్ ఇంకా తన బ్రెయిన్లో పడిపోయింది. సడన్గా అతని మెంటల్ హెల్త్ ఇలా డిస్టర్బ్ అయినప్పుడు తనని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించుంటే కొంచెం బెటర్ అయ్యేవాడని నా ఫీలింగ్. ఇది జస్ట్ నేను అవేర్నెస్ కోసం చెప్తున్నాను మీకు. సడన్ డెత్ కానీ యాక్సిడెంట్ కానీ మనకి ఇష్టమైన వాళ్ళకి జరిగినప్పుడు మన మైండ్ ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోతుంది. ఈ కేసులో కూడా జరిగింది అదే. మరి ఈ వీడియోపై అప్డేట్ కోసం, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్ ద్వారా చెప్పండి. మీరిచ్చే ఒక లైక్ అండ్ చేసే ప్రతి షేరు నాకు ఇలాంటి అవేర్నెస్ వీడియో చేయడానికి బూస్టప్ గా పనిచేస్తుంది, అలాగే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరిచ్చే ఈ సపోర్ట్తో త్వరలో నేను 10K రీచ్ అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.